Hello everyone, welcome back to our channel. NEET UG 2024 ఆల్ ఇండియా కోటా వెబ్ ఆప్షన్స్ ని MCC ఎనేబుల్ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఎవరైతే రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా కూడా రిజిస్ట్రేషన్ తో పాటు మీరు కంటిన్యూగా వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ పర్టికులర్ వీడియోలో రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు అండ్ రిజిస్ట్రేషన్ చేయబోతున్న వాళ్ళు వెబ్ ఆప్షన్ ఎలా పెట్టుకోవాలనేది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియో లాస్ట్ లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ప్రయారిటీని ఎలా చూస్ చేసుకుంటే మీకు బెస్ట్ కాలేజ్ రావడానికి ఛాన్స్ ఉందనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూపు, టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే అక్కడ టెలిగ్రామ్ గ్రూప్లో డిస్కస్ చేయొచ్చు. అండ్ మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉండి మీకు ఇంట్రెస్ట్ ఉంది విజన్ అప్డేట్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947228 అనే నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఫర్ మెంటర్షిప్. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే, లేదనుకుంటే మీరు ఛానల్ని ఫాలో అవ్వచ్చు. ఎవ్రీథింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో విజన్ అప్డేట్ని మెంటర్గా చూస్ చేసుకోవాలనుకుంటే ఓకే, లేదు అనుకుంటే మీకు ఎవరైనా అవైలబుల్గా మెంటర్స్ ఎవరున్నా వాళ్ళని మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ చాలామంది విజన్ అప్డేట్ మెంటర్షిప్కి సంబంధించి గ్రూప్లో యాడ్ అయ్యే వాళ్ళు కొంతమంది ఫేక్ వాళ్ళు ఉన్నారు. సో ఆ కామెంట్స్ లాంటివి పట్టించుకోకండి. సో .in వెబ్సైట్ యాక్సెస్ ఇస్తాము, వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అండ్ నా పర్సనల్ నెంబర్ ఉంటుంది. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సర్టిఫికేట్ రిలేటెడ్, వెబ్ ఆప్షన్స్ రిలేటెడ్, అండ్ దాంతోపాటు రౌండ్ రిలేటెడ్, అండ్ అలాట్మెంట్ ప్రాసెస్ రిలేటెడ్, దాంతోపాటు నెక్స్ట్ మీరు కాలేజ్ రిపోర్టింగ్ రిలేటెడ్ ఎవ్రీథింగ్ నేను నాకు మెంటర్షిప్లో ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్కి నేను పర్సనల్గా హెల్ప్ చేస్తాను. నా పర్సనల్ నెంబరే ఉంటుంది, నేనే మీతో మాట్లాడతాను. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, లేదనుకుంటే మీరు ఛానల్ని ఫాలో అయినా సరిపోతుంది. సో ఇక ఎవరైతే మీరు వెబ్ ఆప్షన్ పెట్టాలనుకున్నారో MCC వెబ్సైట్లోకి వెళ్ళగానే మీకు ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ కనిపిస్తూ ఉంటుంది కదా, ఈ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. సో న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే ఎవరైతే రిజిస్టర్ అవ్వలేదో న్యూ రిజిస్ట్రేషన్ నుంచి మీరు ఆప్షన్స్ అన్ని అంటే మీరు డేటా అంతా ఫిల్ చేసి పేమెంట్ చేసిన తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. లేదు ఆల్రెడీ మేము రిజిస్టర్ అయ్యాము అంటే మీరు డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. అండ్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ NEET UG ఆస్పిరెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఈ రోజే మనకు వెబ్ ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ చేయడం జరిగింది. సో మీరు కొంచెమైనా వెబ్ ఆప్షన్ మీద వర్క్ చేయకుండా డైరెక్ట్ వెళ్ళి వెబ్ ఆప్షన్ అనేది పెట్టకండి. 20 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజే స్టార్ట్ అయింది కదా, ఈ రోజే పెట్టాలి ఇమీడియట్గా, అలా లేదు. 20 వరకు మీరు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. అండ్ ముఖ్యంగా లాక్ చేయకండి, ఎవరు వెబ్ ఆప్షన్ లాక్ చేయకండి. ఈ రోజే స్టార్ట్ అయితే మీరు ఈ రోజు అంత ఫాస్ట్గా పెట్టాల్సిన అవసరం లేదు. కొంచెం మాట్లాడుకొని ఏ వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి, ఏది వస్తే బెటర్, ఎక్కడికి వెళ్ళాలనుకున్నామో ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే వెబ్ ఆప్షన్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. లాక్ మాత్రం చేయొద్దు. ఆటోమేటిక్గా ఆఫ్టర్ లాస్ట్ డేట్ ఆటోమేటిక్గా మీ ఆప్షన్ అనేవి లాక్ అయిపోతాయి. వన్స్ మీరు లాక్ చేశారంటే మళ్ళీ ఎడిట్ చేయడానికి ఛాన్స్ అనేది ఉండదు. సో మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ పేజ్లోకి వస్తారో ఈ రిజిస్ట్రేషన్ పేజ్లో NEET రూల్ నెంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ రిజిస్టర్ క్యాండిడేట్స్ అయితే ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోలేదంటే న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయండి. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. వన్స్ మీరు సైన్ ఇన్ అవ్వగానే OTP వస్తుంది. సో OTP అనేది మీరు మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటారా, రిజిస్టర్ మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకుంటారా అని మీ ఇష్టం. ఇక్కడ రిజిస్టర్ మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని సెండ్ OTP మీద క్లిక్ చేయండి. ఓకేనా, సెండ్ OTP మీద క్లిక్ చేస్తే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి OTP వస్తుంది. ఇక్కడ OTP ఎంటర్ చేయండి. OTP ఎంటర్ చేసి లాగిన్ అవ్వగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్లో ఇక్కడ నేమ్ వచ్చేసరికి నేమ్ ఉంటుంది, NEET రూల్ నెంబర్ ఉంటుంది. ఇది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. కరెక్ట్గా ఉంటే ఎలాంటి ఇష్యూ లేదు. ఓకేనా, దాంతోపాటు మీరు AIQ పెట్టుకున్నారా, ఎయిమ్స్ పెట్టుకున్నారా, ESIC పెట్టారా, లేదా డీమ్డ్ యూనివర్సిటీ పెట్టారా, మీరు ఆప్షన్ ఉంది కదా, చూజ్ ఆప్షన్స్ ఉంటుంది కదా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు, అక్కడ మీరు దేన్నైతే చూజ్ చేసుకున్నారో దాని ప్రకారం క్యాండిడేట్ యొక్క కేటగిరీని బేస్ చేసుకొని అవైలబుల్ చాయిసెస్ అనేది కనిపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు నేను చూపించే క్యాండిడేట్ డీమ్డ్ సెలెక్ట్ చేసుకున్నారు, AIQ సెలెక్ట్ చేసుకున్నారు, ఓపెన్ కోటా సెలెక్ట్ చేసుకున్నారు, MBBS, BDS రెండు సెలెక్ట్ చేసుకున్నారు. సో కాబట్టి వీళ్ళకు మాక్సిమం అవైలబుల్ చాయిసెస్ ఏంటి, 508 చాయిసెస్ ఉన్నాయి. అంటే 508 చాయిసెస్ పెట్టుకోవచ్చు. ఇందులోనే AIQ, ESIC, ఎయిమ్స్, డీమ్డ్ అన్నీ ఉన్నాయి. సో కొంతమంది డీమ్డ్ పెట్టుకోకపోతే డీమ్డ్ కనిపించవు, కొంతమంది ESIC లేవో ESIC కనిపించవు, కొంతమందికి ఎయిమ్స్ పెట్టుకోకపోతే ఎయిమ్స్ కనిపించవు, AIQ పెట్టకపోతే AIQ అనేవి కనిపించవు. సో కాబట్టి మీకు అవైలబుల్ చాయిసెస్ ఎన్ని, 508. ఓకేనా, అన్ఫిల్డ్ అంటే ఇప్పుడు ఫిల్ చేయలేదు కాబట్టి ఫిల్డ్ చాయిసెస్ మీరు ఎన్ని ఫిల్ చేస్తే ఆ చాయిస్ అనేవి ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. సో మీకు ఈ ఇంటర్ఫేస్లో మీరు చేయాల్సిన ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే అవైలబుల్ చాయిసెస్. ఓకేనా, అవైలబుల్ చాయిసెస్ మీద క్లిక్ చేయండి. అవైలబుల్ చాయిసెస్ మీద క్లిక్ చేస్తే మీకున్న ఇప్పుడు 508 కనిపిస్తున్నాను కదా ఈ క్యాండిడేట్కి. సో ఈ 508 ఆప్షన్స్ అనేవి మీకు ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఇవన్నీ కూడా ప్రింట్ తీసుకొని పెట్టుకోండి.
ప్రింట్ మీ మొబైల్లో సేవ్ చేసుకొని పెట్టుకోండి. సో ఒకవేళ మీరు సేవ్ చేసుకోగలిగితే అన్ని సేవ్ చేసుకొని ఏ కాలేజ్ ఎక్కడ ఉంది అండ్ కాలేజ్కి సంబంధించిన ఆల్ ఇండియా కోటానా, లేకపోతే ఓపెనా, లేకపోతే డీమ్డా, లేకపోతే దాంట్లో ఉన్న ప్రోగ్రామ్ ఏంటి, ఎంబీబీఎస్ఆ అండ్ బీడిఎస్ఆ. సో ఇవన్నీ మీరు ఒకసారి ప్రింట్ తీసుకొని పెట్టుకోండి. ప్రింట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం వెబ్ ఆప్షన్ పెట్టాలి కదా, చాయిస్ ఫిల్లింగ్ అని ఉంటుంది థర్డ్ ఆప్షన్. ఈ చాయిస్ ఫిల్లింగ్లోకి రండి. చాయిస్ ఫిల్లింగ్లోకి మనం ఎంటర్ అయ్యేటప్పుడు పాస్వర్డ్, మనం క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఉంటుంది కదా, ఆ పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు లెఫ్ట్ సైడ్లో కాలేజెస్ ఉంటాయండి. ఓకేనా, ఈ విధంగా లెఫ్ట్ సైడ్లో కాలేజెస్ ఉంటాయి. లిస్ట్ ఆఫ్ కాలేజెస్ లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. మీరు వీటిని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. వీటిని వెబ్ ఆప్షన్స్ అంటారు అనమాట. ఇక్కడ మీకు 3 టైప్స్లో ఉంటాయి. ఇన్స్టిట్యూషన్ టైపు, ఇన్స్టిట్యూషన్ అండ్ ప్రోగ్రామ్. మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటున్నారు అనేది ఫిల్టర్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు ఈ కాలేజీలలో సెర్చ్ చేసుకోవాలి. ముఖ్యంగా మొబైల్లో పెట్టడానికి ట్రై చేయకండి. ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన ఫీ డీటెయిల్స్తో చూసుకోవచ్చు, లేదా ఇన్స్టిట్యూషన్ అడ్రస్తో చూసుకోవచ్చు. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాజన్న సిరిసిల్ల కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఫీ డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి. అండ్ ప్రోగ్రామ్ ఏంటి అండ్ కోటా ఏంటి, ఆల్ ఇండియా కూడా కనిపిస్తుంది. లేదు నేను ఇన్స్టిట్యూట్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ చూసుకోవాలనుకున్నాను, అడ్రస్ మీదనే ప్రతి ఒక్కరు క్లిక్ చేయండి. ఎందుకంటే మన గాంధీ మెడికల్ కాలేజ్ ఉంది, ఒకటి మహారాష్ట్రలో కూడా ఉంటుంది, అండ్ సికింద్రాబాద్ అని కనిపిస్తుందా లేదా. ఇప్పుడు నిజామాబాద్ ఉంది, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్ అని ఉంటుంది. నిజామాబాద్ ఉండదు, ఖలీల్వాడి అని ఉంటుంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఖలీల్వాడి అని ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇన్స్టిట్యూషన్ అడ్రస్ అయితే మీకు క్లియర్గా ఎలా ఉంటుందంటే ఇన్స్టిట్యూషన్ నేము, ఎక్కడ, ఏంటి అండ్ వ్యూ పీడిఎఫ్ డీటెయిల్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా కనిపించినప్పుడు ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవాలి వెబ్ ఆప్షన్స్ అంటే మీ ప్రయారిటీ యాడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా, యాడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఎయిమ్స్ న్యూఢిల్లీని ఫస్ట్ ఆప్షన్గా పెట్టుకోవాలనుకుంటాను. ఓకేనా, ఇక్కడ సెర్చ్ చేయాలి. ఈ బార్లో మనం ఎయిమ్స్ న్యూఢిల్లీ ఎక్కడ ఉందని సెర్చ్ చేసి యాడ్ మీద క్లిక్ చేయాలి. యాడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడికి ఎయిమ్స్ న్యూఢిల్లీ వచ్చి యాడ్ అయిపోతుంది. యాడ్ అయినప్పుడు చూడండి ఇక్కడ ఇన్స్టిట్యూషన్ నేము, ప్రోగ్రాము, కోటా ఏంటి, చాయిస్ ఫిల్లింగ్ 1 అని చూసారా, చాయిస్ ఫిల్లింగ్ 1 అని ఉంది కదా. ఈ చాయిస్ ఫిల్లింగ్ 1 అన్నది మీరు కనిపిస్తుంది అనమాట. సో ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మీకు ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుంటూ వెళ్ళండి, డైరెక్ట్గా మీకు ఆప్షన్ అనేవి యాడ్ అయిపోతాయి. సో నేను ఒక 10 ఆప్షన్స్ పెట్టానండి, ఒక 4 ఆప్షన్స్ పెట్టాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ సెషన్ అనేది 12 మినిట్స్ ఉంటుంది. 12 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. లేదనుకుంటే సేవ్ అండ్ కంటిన్యూ వెళ్ళాలి. సో ప్రతి స్టూడెంట్ అండ్ పేరెంట్స్ ప్రతి 5 ఆప్షన్స్ కానీ ప్రతి 10 ఆప్షన్స్ కానీ సేవ్ అండ్ కంటిన్యూ చేయండి. ఓకేనా, సేవ్ అండ్ కంటిన్యూ చేయకపోతే ఏమవుతుందంటే మీరు ఇప్పటివరకు సెలెక్ట్ చేసిన ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆ ఆప్షన్స్ అనేవి సెషన్ అయిపోతుంది, మళ్ళీ లాగిన్ అవుతారు, మళ్ళీ లాగిన్ అయితే ఈ ఆప్షన్స్ అనేవి కనిపించవు. చాలా పెద్ద టాస్క్. వెబ్ ఆప్షన్స్ ఆల్ ఇండియా కూడా పెట్టడం అనేది చాలా 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 పెద్ద టాస్క్ అనమాట. 10 మినిట్స్లో మీరు సెషన్ని క్లోజ్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఎవ్రీ 5 ఆప్షన్స్ కానీ ఎవ్రీ 10 ఆప్షన్స్ కానీ సేవ్ అండ్ కంటిన్యూ అనేది కంప్లీట్గా మీరు క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్ అనేది పెట్టేశారు. ఒకవేళ మీరు పెట్టిన తర్వాత పర్టికులర్ ఎయిమ్స్ న్యూఢిల్లీ మాకు వద్దనుకుంటే రిమూవ్ ఆప్షన్. లేదు ఎయిమ్స్ న్యూఢిల్లీ కన్నా ముందు ఎయిమ్స్ బీబీనగర్ భువనేశ్వరి నేను ముందుకు తీసుకెళ్ళాలనుకున్నాను. ఇక్కడ అప్ యారో కానీ డౌన్ యారో ఉంటుంది. అప్ మీద క్లిక్ చేస్తే పైకి వెళ్తూ ఉంటాయి, డౌన్ మీద క్లిక్ చేస్తే కిందికి వస్తూ ఉంటాయి. సో ఇక్కడ మీరు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది చాయిస్ నెంబర్ 1 లేకపోతే చాయిస్ నెంబర్ 2 అంటే ప్రయారిటీ నెంబర్ 2 అండ్ లేకపోతే ప్రయారిటీ నెంబర్ 3. సో ఈ విధంగా కనిపిస్తుంది. సో ఈ విధంగా కనిపించిన తర్వాత ఎవరైతే సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తారో ఈ విధంగా పాపప్ వస్తుంది. డూ యూ వాంట్ టు సేవ్ చేంజెస్ ఇన్ యువర్ చాయిసెస్? ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా టోటల్ సేవ్డ్ ఆప్షన్స్, మీరు ఎన్ని ఆప్షన్స్ పెట్టారో ఆ ఆప్షన్స్ అన్నీ కూడా సేవ్ అయిపోతాయి. సో ఇక మీకు కంప్లీట్గా ఆప్షన్స్ అన్ని పెట్టడం అయిపోయింది అని అంటే సేవ్ అండ్ గో టు హోమ్ మీద క్లిక్ చేయండి. సో మీకు డైరెక్ట్గా హోమ్ పేజ్లోకి వెళ్తుంది. హోమ్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత లాగౌట్ మీద క్లిక్ చేసి లాగౌట్ చేయండి. మీ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రింట్ తీసుకోండి. సేవ్ చేసేగానే మీ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు హోమ్ పేజ్లోకి వెళ్ళగానే ప్రింట్ వచ్చేస్తుంది. అవి ప్రింట్ తీసుకొని పెట్టుకోండి. సో ఎవరు కూడా లాక్ చేయొద్దు. టాప్లో మీకు లాక్ చాయిస్ ఉంటుంది. మీరు లాక్ చేస్తే వన్స్ లాక్ చేశారంటే మళ్ళీ మార్చుకోవడానికి లేదు. సో కాబట్టి మీరు లాక్ చేయకుండా అలానే ఉంటే ఎండ్ డేట్ అంటే లాస్ట్ డేట్ అయిపోతుంది కదా, లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ అనేవి ఆటోమేటిక్గా లాక్ అయిపోతాయి. ఇది మీరు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్ పెట్టుకునే ప్రాసెస్ అనమాట. మొబైల్లో కూడా పెట్టుకోవచ్చు, కానీ మొబైల్లో పెట్టుకుంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ చేస్తే టైం అనేది తక్కువ ఉంటుంది. సో ఇక వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? నన్ను చాలామంది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ అడుగుతుంది ఏంటంటే, సార్ మాకు 600 మార్కులు వచ్చినాయి. సో 600 మార్కులు వచ్చినాయి కాబట్టి 600 మార్కులకి లాస్ట్ ఇయర్ ఏ కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్ని బట్టి పెట్టుకోవాలా? లేదు మాకు 600 మార్కులకి ఈ కాలేజ్ వస్తుందని చెప్తా ఉన్నారు,
ఆ కాలేజ్ నుంచే వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలంటే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, మీ మార్కులకి ఏ కాలేజ్ వస్తుంది అనేది ఎవరూ చెప్పరు. నేనే కాదు, ఇండియాలో ఉన్న ఏ మెంటర్ చెప్పరు, ఎంసీజీ హెడ్ చెప్పరు, కేఎన్ఆర్హెచ్ హెడ్ చెప్పరు, ఎన్టీఆర్హెచ్ఎస్ హెడ్ కూడా చెప్పడం ఉండదు. ఎందుకు అంటే మీరు పెట్టే వెబ్ ఆప్షన్స్ బట్టి సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్లో మీరు పెట్టే వెబ్ ఆప్షన్ బట్టి అవైలబిలిటీ సీట్లను బట్టి మీకు సీట్ అనేది అలాట్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 650 మార్క్స్కి లాస్ట్ ఇయర్ గాంధీ వచ్చింది. ఈ ఇయర్ కూడా నాకు 650 మార్క్స్ వచ్చినాయి. కొంతమంది లాస్ట్ ఇయర్ గాంధీ వచ్చింది కదా, మేబీ ఈ ఇయర్ కూడా గాంధీ వస్తుంది, సో నేను గాంధీ నుంచే ట్రై చేస్తా, ఒక గాంధీ వెబ్ ఆప్షన్ పెట్టి ట్రై చేస్తా, నాకు వస్తుందా రాదా తెలియదు కానీ గాంధీనే నాకు వస్తుంది, గాంధీ వరకే పెడతా. అలా ఎప్పుడు పెట్టద్దండి. స్టేట్ అయినా సెంట్రల్ అయినా ఎప్పుడైనా మేనేజ్మెంట్ కోటా అయినా కూడా ఎప్పుడైనా కూడా మనకు సీట్ రాకపోనివ్వండి. మనకు అవైలబుల్ చాయిసెస్ ఉంటాయి, అన్లిమిటెడ్ ఉంటాయి, ఎన్నైనా పెట్టుకోవచ్చు. కాబట్టి ఎయిమ్స్ ఢిల్లీ నాకు రాదు, ట్రై చేయండి. ఓకేనా, ఎయిమ్స్ భువనేశ్వర్ మనకు రాదు, ట్రై చేయండి. ఎయిమ్స్ బీబీనగర్ మనకు రాదు, ఎయిమ్స్ మంగళగిరి మనకు రాదు, గాంధీ మనకు రాదు, ఉస్మానియా మనకు రాదు. రాకపోయినా కూడా టాప్ ప్రయారిటీ నుంచి లీస్ట్ ప్రయారిటీకి, మనకు బాటంలో ఉన్న ప్రయారిటీ వరకు, అంటే టాప్ కాలేజ్ టు లీస్ట్ కాలేజ్ మనము పెడుతుంటే ఏమవుతుందంటే ప్రయారిటీ ఆర్డర్ మిస్ అవ్వదు, కాలేజ్ అనేవి మిస్ అవ్వవు. ఓకేనా, సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. కానీ మా మార్కులకి మాకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి అంటే మీ మార్కులకి మీకు వెబ్ ఆప్షన్స్ అనేవి అసలు కుదరవు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మెంటర్షిప్ లో ఉన్న క్యాండిడేట్స్ అనుకోండి, మీరు చూస్ చేసుకోండి, మీరు ఏఐక్యూ పెడతారా, ఎయిమ్స్ పెడతారా, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ పెడతారా, ఓన్లీ తెలంగాణ పెడతారా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరైనా ఉన్నట్లయితే నాకు చెప్తా ఉన్నారో నేను చెప్తున్నాను, మీరు ఏది పెడతారనేది ఒకసారి మీ ప్రయారిటీ చెప్తే దాని ప్రకారం మేము చెప్తాము. అంతేగాని నాకు 620 మార్క్స్ వచ్చినాయండి, 620 మార్క్స్కి ఏ కాలేజ్ వస్తే చెప్పండి, ఆ కాలేజ్ నేను పెడతాను, అవసరం లేదు. స్టేట్లో అయినా సెంట్రల్లో అయినా 500 మార్క్స్ వచ్చినాయి, నేను ఆల్ ఇండియా కూడా పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నాను, నాకు గాంధీ రాదు, అయినా పెట్టండి, పోయేదేముంది. ఉస్మానియా రాదు, పెట్టండి. ఇలా పెట్టుకుంటూ వెళ్ళినప్పుడు తెలంగాణలో ఉన్న ప్రయారిటీ మిస్ అవ్వదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రయారిటీ మిస్ అవ్వదు, ఎయిమ్స్లో ఉన్న ప్రయారిటీస్ మిస్ అవ్వవు అనమాట. సో ఇలానే వెబ్ ఆప్షన్ అనేది పెట్టాలి. అంతేగాని వచ్చిన మార్కులను బేస్ చేసుకుని ఎప్పుడు పెట్టద్దు, ఎవ్వరికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఇప్పుడు నాకు 650 మార్క్స్ వచ్చినాయి, నేను ఒక సెట్ ఆఫ్ వెబ్ ఆప్షన్ పెట్టాను. ఓకేనా, నేను ఒక సెట్ ఆఫ్ వెబ్ ఆప్షన్ పెట్టాను, నేను గాంధీని ఫస్ట్ ఆప్షన్ పెట్టాను. నా పైన ఒకడు ఉన్నాడు 651 మార్క్స్ వచ్చినాడు, వాడు గాంధీ వచ్చేసరికి లాస్ట్ ఆప్షన్ పెట్టాడు. సో మీరు చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే నేను ఫస్ట్ ఆప్షన్ గాంధీ పెట్టినా కాబట్టి నా పైన పర్సన్ గాంధీని లాస్ట్ ఆప్షన్ పెట్టింది కాబట్టి ఈ క్యాండిడేట్ సీట్ ఇవ్వకుండా నాకు ఇస్తారు. అట్లా ఉండదు. ఈ క్యాండిడేట్ కి సంబంధించి అన్ని ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఈ క్యాండిడేట్ కి బెస్ట్ పాసిబుల్ ఆప్షన్ అనేది ఇచ్చిన తర్వాతనే, ఫర్ ఎగ్జాంపుల్ 650, 651 గాంధీలో ఒకటే సీట్ ఉంది, వీళ్ళ లాస్ట్ ఆప్షన్ ఏమో గాంధీ, నా ఫస్ట్ ఆప్షన్ ఏమో గాంధీ. ఎవరికి సీట్ ఇస్తారంటే వీళ్ళకే సీట్ ఇస్తారు, నా పైన క్యాండిడేట్కే సీట్ ఇస్తారు. ఏంటన్నా మరి నేను ఫస్ట్ ఆప్షన్ ఏం పెట్టినా నాకు ఇవ్వాలి, అట్లా కాదు. కాలేజీని బట్టి అలాట్మెంట్ ఉండదు, మార్కులు ర్యాంకులు ప్రయారిటీని బట్టి మార్క్స్ ఉంటుంది, ర్యాంక్. ఓకేనా, అండ్ ప్రయారిటీస్. పర్టికులర్ 651 మార్క్స్ దగ్గర ర్యాంక్ ఎంత వచ్చింది, ఆ క్యాండిడేట్ సంబంధించి వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఆ క్యాండిడేట్ సీట్ ఇచ్చిన తర్వాతనే మీ వరకు వస్తారు. సో కాబట్టి మీరు టాప్ కాలేజ్ నుంచి లీస్ట్ కాలేజ్ వరకు వెబ్ ఆప్షన్స్ అన్ని పెట్టుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇదే, మీరు ఏ కాలేజ్కి వెళ్ళాలనుకున్నారు. ఓకేనా, ఆంధ్రప్రదేశా, తెలంగాణ, ఈఎస్ఐసినా, లేదు ఆల్ ఇండియా కోటాలో ఏ స్టేట్కి వెళ్ళాలనుకుంటున్నానో ఆ స్టేట్లో ఉన్న పీజీ రూల్స్ ఏంటి, డిస్టెన్స్ ఏంటి, మనం ట్రావెల్ చేసి అక్కడికి వెళ్ళి తెచ్చుకోగలుగుతామా. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఇండియా కోటాలో అక్కడ మనం స్ట్రక్ అయిపోయాము, వన్స్ మనం ఆల్ ఇండియా కోటాలో అక్కడ స్ట్రక్ అయిన తర్వాత సో స్టేట్లో వస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళి మనం డాక్యుమెంట్ తెచ్చుకోవాలి, ఇది మనకు పాసిబుల్ అవుతుందా లేదా, ఇది చూస్ చేసుకోండి. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సీట్ బ్లాక్ చేయొద్దు. చాలా మంది టైం పాస్కి వెబ్ ఆప్షన్ పెడతామండి, సీట్ రాకపోతే చూస్తాము, అప్పుడు మీరు జాయిన్ కావమని అడుగుతున్నారు. అట్లా కాదు, వస్తే జాయిన్ అవుతా, 100% సీట్ వస్తే జాయిన్ అవుతా అనుకున్న కాలేజ్ మాత్రమే పెట్టండి, ఆ కాలేజ్లో మాత్రమే జాయిన్ అవ్వండి. లేదండి మేము ఒక కాలేజ్ పెట్టినాము, జస్ట్ చెక్ చేస్తాము, ఆప్షన్ పెట్టాము కానీ ఇప్పుడు మేము జాయిన్ అవ్వము అంటే మీరు ఇబ్బంది పడతారు, మీ తర్వాత ఉన్న క్యాండిడేట్ ఇబ్బంది పడతాడు. సో మీ తర్వాత ఉన్న క్యాండిడేట్ ఒకవేళ సీట్ రాకుండా ఏదో ఒక వేరే కోర్సులో జాయిన్ అవ్వాల్సి వస్తుంది. సో కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టకండి, మీరు ఇబ్బంది పడకండి, సీట్ బ్లాక్ అనేది చేయకండి దయచేసి. ఓకేనా, అండ్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్న మెరిట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 670, 680 వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేయండి. ఆల్ ఇండియా కోటా నుంచి స్టేట్ కాలేజ్లోకి రండి, ఎక్కడ కూడా ఫీజెస్లలో మార్పులు అనేవి ఉండవు. ఓకేనా, సో ఈ 3 ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని మీరు ప్రయారిటీని రెడీ చేసుకోవాలి. అండ్ ఫోర్త్, ఇప్పుడు ఈ ఫ్యాక్టర్స్ అన్ని బేస్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్ పెట్టే ముందు డైరెక్ట్ ప్రాక్టీస్ వెబ్సైట్లో చేయకండి. ఒక రఫ్ పేపర్ తీసుకోండి, రఫ్ పేపర్ తీసుకొని 1, 2, 3, 4, 5, 6
అప్ టు 100 వరకు అయితే 100 వరకు ఒక లిస్ట్ ప్రయారిటీ రాసుకొని, సో కాలేజ్ ఏంటి, ఏ స్టేట్లో ఉంది, ఓకేనా, ఏ కాలేజ్ ఏ స్టేట్లో ఉంది, ఏ కాలేజ్ ఏ స్టేట్లో ఉంది, ఏ కాలేజ్ ఏ స్టేట్లో, ఇలా మీరు ఒక సెట్ ఆఫ్ ప్రయారిటీ అనేది ఒక రఫ్ షీట్లో కనుక రాసుకుంటే, ఈ రఫ్ షీట్ చూస్తూ మీరు ఆన్లైన్లో లాగిన్ అయిన తర్వాత ఈజీగా టిక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. లేదు మీ దగ్గర ఏ డేటా లేదు, డైరెక్ట్గా ఏదో ఒకటి పెట్టుకుంటూ వెళ్తామంటే ఏదో ఒక కాలేజ్ అనేది మీరు మిస్ అవుతారు. ఆ కాలేజ్ మిస్ అవ్వడం వల్ల అది టాప్ కాలేజ్ అయ్యి మీకు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎవరైనా స్టేట్ అయినా సెంట్రల్ అయినా ఒక రఫ్ షీట్ తీసుకోవాలి. ప్రజెంట్ ప్రతిదీ డిజిటల్ అయిందండి, మీ మొబైల్లో ట్రై చేస్తాం, ల్యాప్టాప్ వద్దండి. పెన్ పేపర్ మెథడ్ ఎవర్ గ్రీన్ అన్నమాట. ఎప్పుడైనా ఒక పెన్ పేపర్ తీసుకొని రాసుకోవడానికి ట్రై చేయండి, రాయండి, ప్రయారిటీ రాయడానికి ట్రై చేయండి. రాసిన తర్వాత ఈ ప్రయారిటీని చూస్తూ వెబ్ ఆప్షన్ అనేది మనం డిజిటల్గా పెడతాం కాబట్టి డిజిటల్గా అప్పుడు పెట్టండి. అప్పుడు ఏ కాలేజ్ మిస్ అవ్వదో ఒక పర్ఫెక్ట్ ప్రయారిటీ మీరు రెడీ చేసుకున్న ప్రయారిటీ అనేది అక్కడ మీరు వెబ్ ఆప్షన్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ మిస్టేక్ లేకుండా పెట్టండి. పెట్టేటప్పుడు అదర్ స్టేట్ కనుక పెట్టేటప్పుడు అక్కడ పీజీ రూల్స్ ఎలా ఉంటాయి, ఒకవేళ ఎంబీబీఎస్ అయిపోతే పీజీ రూల్స్ ఎలా ఉంటాయి, బాండ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసుకొని ఒక సెట్ ఆఫ్ ప్రయారిటీని రెడీ చేసుకొని అప్పుడు వెబ్ ఆప్షన్ పెట్టండి. సో ముఖ్యంగా ఎవరైనా మెంటర్షిప్లో ఉన్న వాళ్ళు అయితే నేను మీకు వాట్సాప్ గ్రూప్లోనే షేర్ చేస్తా ఉన్నాను. ఎయిమ్స్ కాలేజ్ లిస్టు, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన కంబైన్డ్ లిస్టు, అండ్ దాంతోపాటు టాప్ 300 లిస్ట్ ప్రయారిటీ లిస్ట్ నేను షేర్ చేస్తాను. సో దాంట్లో మీరు ఏ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటారో, ఏ స్టేట్ నుంచి పెడతారు అనేది ఒకసారి సెలెక్ట్ చేసుకొని నాకు డైరెక్ట్ కాల్ చేసి మీరు చెప్పండి. నేను మీకు ఖచ్చితంగా గైడెన్స్ ఇస్తాను. విజన్ అప్డేట్ నుంచి గైడెన్స్ ఇవ్వరు అనే పాయింటే లేదు, ఓకేనా. ఎంత నైట్ అయినా కూడా నేను మిమ్మల్ని గైడ్ చేసిన తర్వాతనే, మీ డౌట్ సాల్వ్ చేసిన తర్వాతనే నేను పడుకుంటాను. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, కౌన్సిలింగ్ అనేది ఎమర్జెన్సీ సర్వీస్ అయితే కాదు, ఓకేనా. ఇప్పుడు కాల్ చేస్తే ఇప్పుడే లిఫ్ట్ చేయాలని కాదు. ఒకవేళ నేను వేరే కాల్లో ఉన్నాను అనుకోండి, మీ కాల్కి 100% నేను రిప్లై ఇస్తాను. కొంతమంది టెలిగ్రామ్ గ్రూప్లలో అది రాంగ్గా కామెంట్ చేస్తున్నారు, మేబీ నా నుంచి అయితే అలా ఉండదు. నేను ఈ 3 months కంప్లీట్ డెడికేటెడ్గా నీట్ స్టూడెంట్స్ కోసం వర్క్ చేస్తూ ఉంటాను. సో మీరు మెంటర్షిప్లో ఉన్న వాళ్ళు నేను మీకు రెస్పాండ్ అవుతున్నానా, మీకు హెల్ప్ అవుతుందా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.